ఇన్వెస్ట్ అయ్యాను చాలాసార్లు. అండ్ కమల్ హాసన్ గారు యాక్టింగ్, సిద్ధార్థ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ థింక్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ లవ్లీ బాయ్, అంటే మనలాగా డూ గుడర్, మంచి చేయాలనుకునే ఒక మనిషిగా స్టార్ట్ అవుతాడు. బట్ ఎండ్కి వచ్చేటప్పటికి ఒక డార్క్ స్పేస్లోకి వెళ్ళిపోతాడు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అతను రండి కమ్బ్యాక్ ఇండియన్ అన్నోడే మారిపోయేలాగా అయిపోతుంది. చాలా బాగుంది తన యాక్టింగ్. రకుల్ ప్రీత్ హ్యాస్ సపోర్టెడ్ హిస్ క్యారెక్టర్. సో తనది చాలా బాగుంది, తనకున్న సీన్స్ వరకు. అండ్ నాకైతే బాగా నచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లవ్ సీన్స్ అట్లా రొమాన్స్ అట్లా లేదంటున్నారు కదా, మరి దానికి మీరు? నేను యాక్చువల్లీ అదే అనుకున్నానండి. భారతీయుడు 1లో నాకు ఇష్టమైన, అంటే వన్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ ఇండియన్ సినిమాలో నాకు కమల్ హాసన్ అండ్ మనీషా కొయిరాలా లవ్ స్టోరీ చాలా ఇష్టం భారతీయుడిలోది. అండ్ సాంగ్స్, టెలిఫోన్ వనిలా అండ్ ఎవ్రీ సాంగ్, ఆ సాంగ్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో మనకి చాలా నచ్చిన పార్ట్ అది. ఇందులో కూడా వీళ్ళు ఐ థింక్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ చేస్తారేమో అలా అనుకున్నాను. వాళ్ళకి అది చాలా కష్టం అవుతుంది. హీ హ్యాస్ టు బీట్ కమల్ హాసన్ గారు. అండ్ షీ విల్ బీ లైక్ మనీషా కొయిరాలా స్క్రీన్ గాడెస్ ఎట్ దట్ టైం. ఎవ్రీవన్ అంత క్యూట్, అంత ఇన్నోసెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునే వాళ్ళు ఆ క్యారెక్టర్ చూసి. అలాంటి అమ్మాయి క్యారెక్టర్ అది. సో ఐ థింక్ అది వాళ్ళు తేలేదు. ఐ థింక్ భారతీయుడు 3లో అలా అది వస్తుంది అనుకుంటున్నాను. బికాస్ కమల్ హాసన్ గారు యంగ్గా కనిపిస్తున్నారు అండ్ రొమాన్స్ ఉంటుంది అనుకుంటారు. అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది కమల్ హాసన్. సో మీరు భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తారు? ఎస్ బికాజ్ ఈ సినిమా స్టోరీ ఇంకా అవ్వలేదు. ఇట్స్ లైక్ క్లైమాక్స్ కాదు, జస్ట్ మధ్యలో ఒక కట్ చేశారు, ఒక సీన్ మధ్యలో. ట్రైలర్ వేస్తారు. నాకు నచ్చిందండి. నేనేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను. బికాజ్ ట్రైలర్లో చూస్తే భారతీయుడు అని పిలుస్తూ ఉంటారు అందరూ కలిసి. సో మనం అలా పిలిచినప్పుడు సో మొత్తం ఇంకా శివాజీలానో యాంటీ కరప్షన్ మీద ఒక మూవీలానో ఉంటుంది అనుకొని వెళ్ళాను. బట్ నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన చాలా విషయాల్లో నాకు నచ్చింది. నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ నాకు చాలా నచ్చింది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 out of 4. థ్యాంక్ యూ.